నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. 2 కేజీల గంజాయి స్వాధీనం, 4 అరెస్ట్. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఏవీఆర్బి ప్రసాద్ సూచనల మేరకు రామచంద్రాపురం ఎస్డిపిఓ బి రవీర్ పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐపి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం పోలీసు వారికి అందిన సమాచారం ప్రకారం బుధవారం రాయవరం ఎస్ఐ సురేష్ బాబు వారి సిబ్బందిని, మధ్యవర్తులను మరియు రాయవరం తహసీల్దార్ను తీసుకుని పసలపూడి గ్రామంలో పొలాలు చివరనగల బండిరేవు వద్దకు వెళ్లేసరికి అక్కడ 4 వ్యక్తులు చేతులలో ప్లాస్టిక్ కవర్లతో 2 మోటారు సైకిళ్లతో అక్కడ ఉన్నారు. వారు పోలీసు రాకను ముందుగా గమనించి అక్కడ నుండి పారిపోవుటకు ప్రయత్నించగా ఎస్ఐ తన సిబ్బంది సహాయంతో ఆ 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆ 4 చేతులలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను చూడగా వాటిలో గంజాయి ఉన్నందున వారిని అదుపులోనికి తీసుకుని ఆ 4 వద్ద నుండి సుమారు 2 కిలోల గంజాయిని, ఆ గంజాయి తీసుకురావడానికి ఉపయోగించిన 2 మోటారు సైకిళ్లను సీజ్ చేశామన్నారు. వారు 4 చెడు వ్యసనాలకు అలవాటుపడి గంజాయి త్రాగడానికి బానిసాయి. తాము గంజాయిని త్రాగ మిగిలినది అమ్ముకుని డబ్బులు ఈజీగా సంపాదించాలనే ఆశతో దారకొండ ఏజెన్సీ ఏరియా నుండి గంజాయి తీసుకుని వచ్చి అమ్ముకొనుటకుగాను పంచుకొనుచుండగా అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి 4 వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నామని, వీరితో పాటు ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కొన్నది అతను సస్పెక్ట్ మనకి కొన్నదైతే కేజీ 2000 కొనడం జరిగింది. ఇక్కడ కేజీ 10,000 అమ్మడం జరుగుతుంది. సో అక్కడికి ఇక్కడికి వాల్యూ మారుతుంది. 2 కేజీలు దొరికింది కాబట్టి సుమారు 20,000 వాల్యూ ఉంటుందని అనుకుంటున్నాను.